రోజురోజుకు భార్యాభర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలు దాంపత్యం జీవితంలో విషాన్ని నింపుతుంది. జీవిత భాగస్వామిని కాదని వేరొకరితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడానికి ఎంతటి ఘాతుకానికి అయిన వారు వెనుకాడకపోవడంతో కుటుంబం మొక్కలవుతుంది. పిల్లలు, పరువు, కుటుంబం, సంతోషకరమైన జీవితం వంటివి మరచి వేరొకరితో సంబంధం పెట్టుకొని చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇక తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. క్షణాల సుఖం కోసం కన్న బిడ్డల్ని కూడా వదిలిపెట్టడం లేదు. వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే తాము ఎంచుకున్న అక్రమ సంబంధం కోసం కన్న పేగును కూడా కరతీర్చడానికి వెనుకాడడం లేదు కసాయి తల్లులు. తాజాగా ఓ అమ్మ మమకారానికి మచ్చలా ఉన్న ఓ మహిళ తన ప్రియుడి కోసం ఏకంగా పేగు తెంచుకొని పుట్టిన 2 చిన్నారులను రసగుల్లాలో విషమిచ్చి కడతీర్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ జిల్లా బోపా పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ముస్కాన్ అనే మహిళకు 2 పిల్లలున్నారు. వారు ఒకరు 4 ఏళ్లు ఆర్హాన్ కాగా మరొకరు 7 ఏళ్ల చిన్నారి అనాయ. భర్త వసీం కూలి పనుల కోసం చండీగఢ్కు వెళ్లి సంపాదించి డబ్బులు ఇంటికి పంపించేవాడు. భర్త దూరంగా ఉండడంతో ముస్కాన్ తన బంధువైన జునైద్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం జునైద్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే పిల్లలను తాను పోషించలేనని ప్రియుడు జునైద్ చెప్పడంతో పక్కా ప్లాన్ వేసింది. ఆ అభంశుభం తెలియని చిన్నారులకు తాను తల్లిని అన్న విషయాన్ని మర్చిపోయిన ఆ కసాయి తల్లి తన పాపిష్టి చేతులతో రసగుల్లాలో విషం కలిపి వారికి తినిపించింది. చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే కేవలం పిల్లలకు అల్పాహారం మాత్రమే పెట్టాలని, ఏం జరిగిందో తనకు తెలియదని అందర్నీ బుకాయించింది. ఇక ఈ విషయం బయటికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారించగా ముస్కాన్ అసలు నిజం బయటపెట్టింది. తన ప్రియుడు పిల్లల్ని పోషించలేనని చెప్పినందుకు పిల్లల్ని చంపానని పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆ కసాయి తల్లిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక ముస్కాన్ ను నేరానికి ప్రేరేపించిన ప్రియుడు జునైద్ కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కన్న బిడ్డలను చంపిన కసాయి తల్లి ముస్కాన్ ను కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.